ఈసారి సమ్మర్లో రావాల్సిన పెద్ద హీరోల సినిమాలు రాలేదు. ఇండస్ట్రీ మొత్తం బోసిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్గా పెద్ద సినిమాలు విడుదలకి రెడీగా ఉన్నాయి. అయితే అందులో హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమా 80 కోట్ల రూపాయలకు తెలుగు వర్షన్ అమ్ముడుపోయింది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగవంశి ఈ సినిమా కొనుగోలు చేశారు. దేవర సినిమా తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సినిమా కూడా ఇదే. నాగవంశి ఒక సినిమాని డీల్ చేశారంటే ప్లానింగ్ ఫ్యాన్స్ కి ఊహకు అందని రేంజ్లో అయితే ఉంటుంది. సినిమా విడుదలకి ఇంకా 40 రోజులకు పైగా టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే థియేటర్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి 500కి పైగా బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్కి అత్యధికంగా బెనిఫిట్ షోస్ ద్వారానే కలెక్షన్స్ వస్తుంటాయి. ఆయన బెనిఫిట్ షోస్ కి వచ్చే అంత గ్రాస్ కొంతమంది స్టార్ హీరోస్ కి మొదటి రోజు కూడా రాదు అనడంలో సందేహం లేదు. లీడ్ రోల్ చేసిన సినిమాకి బెనిఫిట్ షోస్ డిమాండ్ ఉండడం సహజం. కానీ ఒక క్యారెక్టర్ రోల్ చేసిన సినిమా, అది కూడా నెగిటివ్ రోల్లో కనిపించబోయే సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం చూస్తుంటే ఎన్టీఆర్కి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలకి అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేవాళ్ళు కాదు. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే చూసేవాళ్ళు. కానీ టెంపర్ నుండి ఎన్టీఆర్ తనను తాను మార్చుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా అంటే ఖచ్చితంగా అందులో మినిమం గ్యారంటీ కంటెంట్ ఉంటుంది అనే రేంజ్ బ్రాండ్ సంపాదించారు. అందుకే దేవర సినిమాకి కాస్త డివైడ్ టాక్ వచ్చినా అద్భుతమైన వసూలైతే రాబట్టింది. ఇప్పుడు వార్ 2తో కూడా తెలుగులో ఆయన అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. రీసెంట్ గా ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. కొన్ని షార్ట్స్ లో ఎన్టీఆర్ హాలీవుడ్ హీరో రేంజ్ లుక్స్ తో ఉన్నాడని కూడా అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్.